హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి ముంగీస అంటే పాముకు ఎందుకంత భయం, రెండిటి మధ్య శత్రుత్వం ఎందుకు అనేది వీడియోలో తెలియజేస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. పాము, ముంగీస మధ్య శత్రుత్వం ఇప్పటిది కాదండి. అవి పుట్టుకతోనే శత్రువులనమాట. ఎదురుపడ్డాయంటే చాలు దారుణంగా దాడి చేసుకుంటూ ఉంటాయి. మరి ఇంతగా ఎందుకు శత్రువులుగా ఉంటాయి? పాములు ముంగీసను చూసి ఎందుకు భయపడతాయి అనేది చూద్దామండి. తాటిని తన్నేవాడుంటే వాటి తలను తన్నేవాడు మరొకడు ఉంటారు అంటారు కదా! ప్రకృతిలో ఇదో సహజ ధర్మం అనమాట. ఒకరిని మించి మరొకరు ఉంటారు. కేవలం మనుషుల్లోనే కాదండి, జంతువుల్లో కూడా ఇంతే. పురుగులను కప్పలు తింటాయి. కప్పలను పాములు తింటాయి, మింగుతాయి. పాములను డేగలు, గద్దలు చంపేస్తాయి. ఇదంతా ఓ ప్రకృతిలో భాగమనమాట. అయితే కొన్ని జీవాల మధ్య శత్రుత్వం కూడా ఉంటుందండి. అది ఆజన్మాంతం అనమాట. అంటే బ్రతికినన్ని రోజులు ఆ వైరం అలాగే కొనసాగుతూ ఉంటుంది. పిల్లి, ఎలుక గురించి అందరూ మాట్లాడుకుంటారు. అదే విధంగా చెప్పుకోవాల్సింది పాము, ముంగిస శత్రుత్వం గురించనమాట. పొరపాటున ఒకదానికొకటి ఎదురుపడ్డాయంటే భీకర యుద్ధం జరగాల్సిందే. మరి వీటి మధ్య అంత వైరం ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు పామును చూస్తే ముంగీసకు ఎందుకంత కోపం? ముంగీసను చూస్తే పాముకి ఎందుకంత భయం? ఎవరైనా తరచూ గొడవ పడుతూ ఉంటే ఎందుకు అలా ఎప్పుడు చూసినా పాము, ముంగిసలా కొట్టుకుంటారు అంటారు కదా! అంత శత్రుత్వం ఉంటుంది ఈ రెండిటి మధ్య. పొరపాటున ఈ 2 ఎదురుపడితే చాలు భయంకరంగా యుద్ధం జరగాల్సిందే. ఏది వెనక్కి తగ్గదు. అంతు తేలేంత వరకు విడిచిపెట్టవు. ఎన్నో ఏళ్లుగా వీటి మధ్య శత్రుత్వం అనేది కొనసాగుతూనే ఉంది. విషసర్పాలను వేటాడి మరీ చంపి తినటం ముంగీసకు అలవాటు. ముంగీస కనబడితే చాలు బుసలు కొడుతూ మీద పడటం పాములకు అలవాటు. కానీ ఈ రెండిట్లో ఎక్కువగా భయపడేది పాములే. భయంతోనే ఎక్కువగా పోట్లాడతాయి. ఎందుకంటే ముంగిసలు కొన్ని ప్రత్యేక స్కిల్స్ ఉంటాయన్నమాట. చాలా త్వరగా పాముని అవి ఓడించేస్తాయి. పైగా పాము విషం వాటికి త్వరగా ఎక్కనే ఎక్కదు. అందుకే అంతలా వాటితో కయ్యానికి కాలు దూవుతూ ఉంటాయి. ముంగిసలు విషాన్ని తట్టుకుంటాయన్నమాట. అందుకు కారణం వాటిలో అసిటిలకొలైన్ రెసిస్టార్స్ ఉంటాయండి. ఇది విషము ఎక్కకుండా అడ్డుకుంటాయి. అందుకే పాము కాటు వేస్తున్నా కూడా అసలు వెనక్కి తగ్గకుండా పోట్లాడతాయి. కాటు వేసిన ప్రతిసారి ఇంకాస్త వేగంగా వాటి పైకి దూకి కొరికేస్తాయి. ఇక మరో స్పెషాలిటీ ఏమిటి అంటే పాములే చురుకు అనుకుంటే అంతకన్నా షార్ప్‌గా ఉంటాయి ముంగీసలు. పాము కన్నా వేగంగా అటాక్ చేస్తాయి. పాములను మెసలనివ్వకుండా దాడి చేస్తూనే ఉంటాయండి. ఫలితంగా చాలా త్వరగా పాములు ఓడిపోతాయి. పైగా పాము కాటు నుంచి తప్పించుకునే నేర్పు ముంగీసలకు సహజంగానే ఉంటుంది. తలపై కాటు వేస్తే కాస్త ఇబ్బందే. అందుకే అక్కడ పొరపాటున కూడా కాటు పడకుండా చూసుకుంటూ చాలా వేగంగా దాడి చేసే నైపుణ్యం ముంగీస వద్ద ఉంటుందన్నమాట. అందుకే ఎంత విషసర్పాలైనా సరే ముంగీస ముందు తోక ముడవక తప్పదనమాట. పాములు, ముంగీసలు పరిణామ క్రమంలోనూ ఎంతో వైరుధ్యం ఉంటుంది. పాములు రాను రాను మరింత విషపూరితంగా తయారవుతాయి. అందుకు తగ్గట్టుగా బయలాజికల్‌గా మార్పులు జరుగుతాయి. అదే ముంగీసల విషయానికొస్తే ఎలాంటి విషమైనా సరే ప్రభావం పడకుండా ఉండేలా రెసిస్టెన్స్ పవర్‌ని సాధిస్తూ పెరుగుతాయి. పైగా పాము కాటు నుంచి తప్పించుకునే యుక్తిని కూడా సంపాదించుకుంటాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్టు తమను తాము మార్చుకుంటాయి. పాములతో పోట్లాడినప్పుడు ఒక్కోసారి ఒక్కో ఫైటింగ్ టెక్నిక్ నేర్చుకుంటాయి. ఈ అడాప్టబిలిటీ ఉండటం వల్లే ఎప్పటికప్పుడు అవి పాములను చంపేస్తూ ఉంటాయి. ఈ శత్రుత్వంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ 2 ఎలా పరిణామం చెందుతున్నాయి అని పరిశోధిస్తున్నారు. ఆత్మరక్షణ అనేది ప్రకృతిలో ప్రతి జీవికి ఉంటుందండి. చిన్న పురుగుల నుంచి పెద్ద జంతువుల వరకు ఈ విషయంలో ఏదో ఒక వ్యూహం అయితే ఉంటుంది. వీటిని సర్వైవల్ స్ట్రాటజీస్ అంటారు. ఈ విషయంలో పాము, ముంగీస చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే ఎదురుపడిన ప్రతిసారి అంత కోపంగా కనిపిస్తాయి. పాము పూర్తిగా తన విషగుణం పైనే ఆధారపడుతుంది. చాలా వేగంగా కాటు వేసేందుకు ప్రయత్నిస్తుంది. పాము వేగం పెంచిన ప్రతిసారి ముంగిస అంతకన్నా వేగంగా తప్పించుకుంటూ ఉంటుంది. ఇలా పైచేయి సాధించడం కోసం తీవ్రంగా పోట్లాడతాయి. ఇంత శత్రుత్వం ఉన్నప్పటికీ ప్రకృతిలో మమేకమై జీవించడం అనే పాఠాన్ని చెబుతాయి. ఈ 2 జీవాలు కాస్త అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే స్కిల్ అప్‌గ్రేడేషన్ అన్నమాట. పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకోవాలి అని నేర్పుతాయి. పాము, ముంగీస మధ్య శత్రుత్వానికి సంబంధించి ఎన్నో థియరీలు, డాక్యుమెంటరీస్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ చెప్పే కామన్ పాయింట్ ఏమిటి అంటే ఈ శత్రుత్వం అనేది వేల లక్షల ఏళ్లుగా కొనసాగుతుంది అని.
పుట్టుకతోనే శత్రుత్వాన్ని సంపాదించుకుంటాయి. మనుగడ సాగించాలి అంటే పోరాటం చేయాల్సిందే అని జీవిస్తాయి. ఇప్పటివరకు వీటి మధ్య ఎందుకంత శత్రుత్వం అనేది ఎవరు సరిగ్గా చెప్పలేకపోయారు. కానీ వీటి గురించి ఇంకా ఆసక్తికరమైన పరిశోధనలయితే జరుగుతున్నాయి. ఇదండి వీడియో అయితే. పాము, ముంగిస మధ్య శత్రుత్వం గురించి వీడియోలో తెలియజేశాను. మీకు ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.